అందరికీ నమస్కారం. ఈరోజు రాష్ట్రం మొత్తం కూడా పోలియో చుక్కల కార్యక్రమాన్ని జరుపుతున్నటువంటి ప్రభుత్వం తరఫున గౌరవ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు. అదేవిధంగా రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించాలి, ఎవరైతే చిన్నపిల్లలు ఉన్నటువంటి కుటుంబాల్లో వాళ్ళందరూ కూడా ముఖ్య గమనికగా ఈరోజు పోలియో చుక్కలు అప్పుడే పుట్టిన బిడ్డ నుంచి 5 సంవత్సరాల వరకు ఉన్నటువంటి ప్రతి బిడ్డకు కూడా పోలియో ఎంతో అవసరం. పోలియో చుక్కలు తప్పనిసరిగా మీరందరూ కూడా వేపించండి. ఎందుకంటే ఈ అవకాశాన్ని 5 సంవత్సరాలు దాటిన తర్వాత పిల్లలకు రాదు. అనేక కారణాల వల్ల అనారోగ్యానికి గురయ్యే కారణం ఈ పోలియో చుక్కలు వేపించుకోవడం వల్ల కూడా జరిగినటువంటి సంఘటనలు గతంలో మనం చూసాం. అలాంటి పరిస్థితులు రాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని అందరికీ కూడా తెలియజేయగలుగుతాం. అందరికీ నమస్కారం అండి. నా పేరు ఎల్ శ్రీనివాసులు, జిల్లా మలేరియా అధికారి చిత్తూరు. కానీ నా యొక్క పలమనేరు డివిజన్కి ఈ యొక్క పల్స్ పోలియో ప్రోగ్రామ్కి అబ్జర్వర్గా వేయడం జరిగింది. ఈరోజు ఆదివారము 3వ తారీఖున ఈరోజు పలమనేరు ఈ యొక్క ఏరియాని సందర్శించాలి చేసుకోవాలి. ముఖ్యంగా ఈరోజు జరుగుతున్నటువంటి సార్వత్రిక పల్స్ పోలియో కార్యక్రమాల గురించి కొన్ని విషయాలు తెలియజేయాలంటే, ముఖ్యంగా ఇది జాతీయ స్థాయిలో జరుగుతున్నటువంటి కార్యక్రమము. ఈరోజు మన భారతదేశంలో ఉన్నటువంటి 29 రాష్ట్రాల్లో సామూహికంగా అన్ని చోట్ల కూడా అందరికీ ఒకే రకంగా ఈరోజు జరుగుతుంది. ఈ రోజున అప్పుడే పుట్టినటువంటి బిడ్డ నుంచి 5 సంవత్సరాలు ఉన్న పిల్లలందరికీ కూడా ఈరోజు మనము 2 చుక్కలు పోలియో చుక్కలు ఇస్తూ ఉన్నాము. ఈ విధంగా ఇవ్వడం వల్ల మనకి గతంలో మనం ఒక 10-15 సంవత్సరాల క్రితము ఎవరైతే పోలియో ద్వారా మనకి కాళ్ళు చేతులు ఇలాంటి పెరాలసిస్ వచ్చి వీటిల్లో మనకు దెక్కుంటూ పోయేటటువంటి పిల్లలను మనం గతంలో మనం చూసేవాళ్ళము. ఇప్పుడు 15 సంవత్సరాల నుంచి మనం అటువంటి వాళ్ళని మనం చూడడం లేదు. అంటే దీని అర్థం ఏంటి అంటే, మనము సక్రమంగా మన యొక్క భారతదేశంలో ఉన్నటువంటి పిల్లలందరికీ కూడా మనము ఈ యొక్క చుక్కలు వేయడం వల్ల ఈ యొక్క పోలియో అనేటటువంటి మహమ్మారి నుంచి మన భారతదేశంలో ఉన్నటువంటి పిల్లలందరికీ కూడా ప్రొటెక్షన్ ఇవ్వగలిగినాము. ఈరోజు మనం అటువంటి పరిస్థితి ఎక్కడా చూడడం లేదు. అది కాక ఇప్పటికే మన యొక్క 7 సంవత్సరాల క్రితమే మన యొక్క భారతదేశంలో 0 పోలియో కేసెస్ నమోదైనాయి. అంటే ఎక్కడ కూడా భారతదేశంలో 29 రాష్ట్రాల్లో కూడా ఒక్క సింగిల్ పోలియో కేసు కూడా మనకి ఇంతవరకు రిజిస్టర్ కావడం లేదు. కానీ మరి ఈ యొక్క మాప ప్రౌఢులు ఎందుకు చేస్తున్నాము అంటే, మన పక్క దేశాలైనటువంటి బంగ్లాదేశ్ కానివ్వండి, పాకిస్తాన్ కానివ్వండి, ఇలాంటి దేశాల్లో మనకు అక్కడక్కడ మనకు కేసులు వస్తూ ఉన్నాయనే ఉద్దేశంతో ఆ వైరస్ మన భారతదేశంలోకి ఎక్కడ చొచ్చుకొని మళ్ళా వస్తుందో అనే ఉద్దేశంతో వాటిని అడ్డుకోవడానికి మాత్రమే మనము ఈ యొక్క మాప ప్రౌఢులు చేస్తూ ఉన్నాము. కాబట్టి వీటిని కూడా తప్పకుండా వేసుకోవాలి. దీంట్లో తల్లులకు అందరికీ కూడా తెలియజేసేది ఏంటంటే, మన మామూలుగా కొద్దిపాటి జ్వరము లేదా కొద్దిపాటి విరోచనాలు లేదా జలుబు ఇలాంటివి ఉంటే కూడా మా పిల్లలకి జ్వరం ఉంది మేము వేయించము అని అనకుండా ప్రతి ఒక్కరూ కూడా వేసుకోవాల్సినటువంటి చుక్కలు ఇవి. మరి పెద్దగా అనారోగ్యం ఉంటే తప్ప మామూలుగా ఉన్నటువంటి జ్వరానికి కానీ విరేచనాలకు కానీ జలుబులకు కానీ ఇబ్బంది ఏం లేదు, వేసుకోవచ్చు. అలాగే అప్పుడే పుట్టినటువంటి బిడ్డ నుంచి 5 సంవత్సరాల లోపల ఉన్నటువంటి పిల్లలకు కూడా వేసుకోవచ్చు. లేదా మన యొక్క సిబ్బందికి అందరికీ కూడా వాళ్ళకి సూచనలు ఇవ్వడం జరిగింది. ఎవరైనా సరే శిబిరానికి వచ్చి 5 సంవత్సరాల తర్వాత 1 నెల 2 నెలలో ఎక్కువ ఉంది అని అంటే కూడా వేయమని చెప్పి చెప్తున్నాము. దానివల్ల తప్పైతే ఏం కాదు, వేసుకుంటే ప్రొడక్షన్ వస్తుంది, వేసుకోవచ్చు. అదొకటి. తర్వాత ఈరోజు మనము పల్స్ పోలియో అంటే పల్స్ పోలియో అనే కార్యక్రమాన్ని జరిపిస్తున్నాం. ఈ కార్యక్రమం వల్ల ఉద్దేశం ఏంటి అంటే, పల్స్ అంటే సడన్ సైమల్టేనియస్ మాస్ అడ్మినిస్ట్రేషన్ అర్థం. పల్స్ అంటే ఇంటే సామూహికంగా సడన్గా అంటే ఒక్కసారిగా ఉన్నట్టుగా ఒక్కసారిగా సైమల్టేనియస్ అంటే ఒకేసారి సామూహికంగా మాస్ అడ్మినిస్ట్రేషన్ అంటే మాస్ అంటే పిల్లలందరికీ భారతదేశంలో ఉండేటటువంటి అప్పుడే పుట్టిన బిడ్డ మొదలుకొని 5 సంవత్సరాల పిల్లలందరికీ కూడా ఒకేసారి వేయడం వల్ల మన భారతదేశంలో ఎక్కడైనా సరే ఈ యొక్క వైరస్ ఈ పోలియో వైరస్ ఎక్కడైనా సరే దాక్కొనున్న మారుమూలలు ఎక్కడన్నా కూడా దాన్ని సామూహికంగా పారదోలడానికి వీలుంటుందనే ఉద్దేశంతో ఈ యొక్క
పల్స్ అనేటువంటి కార్యక్రమాన్ని తీసుకొచ్చారు. అట్లా కాకుండా ఈ రోజు ఈ ఊర్లోనో, ఇంకొక రోజు ఇంకొక ఊర్లోనో, ఇంకొక రోజు ఇంకొక ఊర్లోనో వేస్తే ఆ వైరస్ను మనము కంప్లీట్గా పారదోలలేము అనేటటువంటి ఉద్దేశంతో ఈ పల్స్ అనేటువంటి కార్యక్రమాన్ని భారత ప్రభుత్వం తీసుకొచ్చారు. ఇది చాలా చక్కగా జరుగుతూ ఉంది. అదొకటి. రెండో పాయింట్, మనకి ఇక్కడ పోలియో చుక్కల్ని నోటి ద్వారా మాత్రమే తీసుకునేటట్టు మన యొక్క భారతదేశంలో ఇది అడ్మినిస్ట్రేట్ చేయడం జరుగుతుంది. కారణం ఏంటి అంటే ఈ యొక్క వైరస్ ఓరోఫికల్ పద్ధతి ద్వారా పిల్లలకు వస్తూ ఉంది కానీ కనుక్కున్నారు కాబట్టి, అంటే నోటి ద్వారా ఈ యొక్క వైరస్ ప్రవేశించి, అంటే మనం ప్రతిరోజు తీసుకునేటటువంటి ఆహార పదార్థాలు కలుషితం అవ్వడం కానీ, లేకపోతే పాలు, నీరు వగైరా లాంటి యొక్క తీసుకునేటటువంటి యొక్క పదార్థాలు ఈ యొక్క వైరస్తో పోలియో వైరస్తో కలుషితం అవడం వల్ల కానీ మనకి ఈ జబ్బు వస్తూ ఉంది. కాబట్టి ఈ చుక్కలు కూడా నోటి ద్వారానే వేస్తే ఆ వైరస్ని చంపడానికి సక్సెస్ఫుల్గా పనిచేస్తున్న ఉద్దేశంతో మనకి నోటి ద్వారా చుక్కలు ఇవ్వడానికి భారతదేశంలో రికమెండ్ చేస్తారు. కాబట్టి అది జరుగుతుంది. కాబట్టి తల్లులందరికీ కూడా చెప్పేది ఏంటంటే, గతంలో అంటే నిన్న శనివారం రోజు కూడా మామూలుగా రొటీన్గా మా వాళ్ళు ఇమ్యునైజేషన్ చేసే ఉంటారు. అక్కడ కూడా కొంతమంది కూడా పోలియో చుక్కలు వేసి ఉంటారు. కానీ నిన్న వేసుకున్నాము, ఈరోజు ఆదివారం మళ్ళీ వేసుకోవాలా అనేటటువంటి అనుమానం చాలా మంది తల్లులు కావచ్చు. కానీ రొటీన్గా జరిగేటటువంటి నిన్న వేసినటువంటి చుక్కలు కూడా ఈరోజు వేసే చుక్కలు అదనము. కాబట్టి నిన్న వేసుకున్న వాళ్ళు కూడా ఈ రోజు వచ్చి వేసుకోవాలి. దానివల్ల సామూహికంగా అందరికీ ఏ ఒక్క పిల్లవాడిని కూడా సామూహికంగా భారతదేశంలో ఎవరు కూడా మిస్ కావాలి. ఒకవేళ ఏ కారణం చేత ఊళ్ళో లేకపోవడం కానీ, ఏదైనా కొద్దిపాటి వాళ్ళకి రేపు ఎల్లుండి ఇంటికి వచ్చి ఎవరైతే మిస్ అయిపోయినారో వాళ్ళకి ఇంటి దగ్గరకు వచ్చి కూడా వచ్చి వేస్తారు. కానీ దాన్ని అవకాశంగా తీసుకోకుండా ఈ రోజు బూత్లో వచ్చేసి ఇది కాకుండా ప్రభుత్వం మరికొన్ని ఏర్పాట్లు చేస్తుంది. అంటే ఉదాహరణకి ఇప్పుడు ట్రాన్సిట్లో ఉంటారు కొంతమందికి, తప్పనిసరిగా ఈరోజు ప్రయాణం చేయాలి.